మలిదశ ఉద్యమ నాయకుడు గాయకుడు సాయిచంద్ కి బీఆర్ఎస్ ఘన నివాళులు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో తన ఆటపాటలతో యువతను చైతన్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వల్లనే మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఉద్యమించిన సాయిచంద్ మొదటి వర్ధంతిని నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పి రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉన్నంత వరకు సాయిచంద్ ప్రజలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, కౌన్సిలర్స్ బండారు కృష్ణ, నాగన్న యాదవ్, నాయకులు ఉంగ్లం తిరుమల్, ప్రేమ్నాథ్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నీలస్వామి, స్టార్, రహీం, సూర్యవంశం, గిరి, చిట్యాల రాము, జోహేబ్ హుస్సేన్, ఎండి గౌస్, వహీద్, తోట శ్రీను రాజు, వజ్రాల రమేష్ రాజు మరియు సిరిగిరి మన్నెం, సిరివాటి శంకర్ పాల్గొన్నారు. जोहार साईचंद गारू, जोहार जोहार, जोहार साईचंद गारू, जोहार जोहार, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, केसीआर गारी नायकत्వం, जिलाले, केसीआर गारी नायकत्వం, जिलाले. తన గొంతుకతో మరి పాట ఆటతోన సాయిచంద్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు తన ఆటపాటతో ఎనలేని సేవలు చేసి బీఆర్ఎస్ పార్టీని విజయపదంలో నడిపించినట్టు సాయిచంద్ మరి మొన్నటి ఎన్నికల్లో లేకపోవడం చాలా తీరని లోటుగా ప్రజలు మరి మా శ్రేణులందరూ కూడా భావించడం జరిగింది. సాయిచంద్ లేని లోటు తెలంగాణ ప్రాంతంలో చాలా స్పష్టంగా కనబడుతున్నది. మొదటి బీఆర్ఎస్ గెలుపుకోవడంలో కూడా ఆయన పాత్ర లేదనే విషయం స్పష్టమైంది. మరి కనుక సాయిచంద్ వారసులైన వారి పిల్లలైనా మరి తనలాగానే తన గొంతుకతోన మరొకసారి తెలంగాణ మలి పోరాటంలో ఎలా విజయం సాధించామో మరి ఈ జరిగిన అభివృద్ధి పదంలో కూడా వాళ్ళ పాత్ర జరగాలని వారికి, వారి కుటుంబానికి అందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మరి ముఖ్య నాయకులందరూ కలిసి సాయిచంద్ మొదటి వర్ధంతిని ఘనంగా నివాళులర్పించి జరుపుకోవడం జరిగింది. జై తెలంగాణ.